హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, ఇది పునర్నవ అటిక మామిడాకు. ఇది కోసుకొని నేను మీకు ఇంతకుముందు పప్పు చేసి చూపించానండి. ఇప్పుడు పెసరపప్పు, అప్పుడేమో కందిపప్పు వాడానండి. ఇప్పుడు పెసరపప్పుతో పొడి కూర చేసి చూపిస్తానండి. ఇది మాకందరికీ తెలుసు అని, మీకే కొత్తలా ఉంది అని ఒకళ్ళు మెసేజ్ పెట్టారండి. నాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి నేను మా నాయనమ్మ వాళ్ళు తీసుకొచ్చి మేము పొలాన్ని నుంచి తెచ్చుకొని వండుకొని తిన్నవాళ్ళమే మేము. అందుకని నాకు తెలుసు కాబట్టి అప్పట్లో పొలాల్లో ఉండేది. తర్వాత మాకు పెళ్ళయి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ దొరకదు కదండి టౌన్లో. అయితే తర్వాత చిరుకూర ఎంతమందికి తెలుసండి? చిరుకూర ఇది గంగబాయలాకు, అటిక మామిడాకు ఇవన్నీ పొలాలలో దొరికాయండి. నా చిన్నప్పటి నుంచి నేను ఇది ఆ మెసేజ్ పెట్టిన ఆవిడకి చెప్తున్నా. ఆవిడ ఏ ఊరో కొంచెం చెప్పండి నాకు. అయితే మా ఊరు వెళ్తే, పిన్ని ఇవన్నీ నీకు తెలుసా, ఇవన్నీ గుర్తున్నాయా నీకు అని చెప్పి అంటున్నారు. నాకు ప్రతిదీ గుర్తే. నేను ప్రతి వీడియోలో మా చిన్నప్పుడు మేమేం తిన్నాం అవన్నీ చెప్పాలని నా ప్రయత్నం. వీడియో లెంగ్త్ అయినా కొంతమంది అయినా తెలుసుకుంటారు, చూస్తారు అని చెప్పి చేస్తున్నా. చాలామందికి తెలుసు అన్నారు, చాలామందికి తెలియదండి ఈ విషయం మాత్రం. నేను అది చెప్పగలను. మీకు తెలిసి ఉండొచ్చు, నేను కాదన్నట్లా. నాకు అంతకుముందే మేము చిన్నప్పటి నుంచి మేము తిన్న కూరలేనండి ఇవి. ఇప్పుడు చాలామందికి తెలియదు. నిన్న ఒకళ్ళకి చెప్తుంటే కారపొడి కూడా కొట్టుకుంటారు దీంతో అంటే, కారం కొట్టుకుంటారా దీంతో నాకు తెలియదు అన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమంటారండి? మనకి కొన్ని తెలుసండి, మనకి కొంతమందికి తెలియదు. అన్నీ అందరికీ తెలియాలని లేదు, నాకు అన్నీ తెలియదు అనుకుంటా నేను. అట్లా తెలిసినవి కొన్ని మనం చెప్పాలండి. తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నా ప్రయత్నం నేను చెప్పాలి అని. అంతేగాని తెలిసిన వాళ్ళకి నేను చెప్పేది ఏముంది అని ప్రతి వీడియోలో కూడా నేను చెప్తానే ఉన్నా. అందరూ తెలుసని నేను అన్నా, అందరికీ తెలియదని నేను అన్నండి. మనం చేసి చూపిస్తే తెలియని వాళ్ళు చూసి చేసుకుంటారు అనేది నా ప్రయత్నం అండి, అంతే, ఇంకేం లేదు. అసలు అందరికీ తెలియదు, నాకే తెలుసు అని నేను ఎక్కడా ఎప్పుడు చెప్పలేదండి. ఇప్పుడు ఈ పెసరపప్పు వేసి, అప్పుడేమో కందిపప్పులో చూపించా, ఇప్పుడు పెసరపప్పుతోటి పొడి కూరలాగా చేసి చూపిస్తా. మేము కొత్తగా చెప్పే పని అయితే నాకు ఇవన్నీ కూడా తెలియదండి, నిజం చెప్తున్నా. చిన్నప్పటి నుంచి మేము తిన్నాం కాబట్టి ఇవన్నీ మా నాన్న వాళ్ళకి అదేంటి ఇప్పుడు చెప్పాను మర్చిపోయా. ఆ ఆకుకూర పప్పు అంటే మా నాన్నకి ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి. మా పెళ్ళి వచ్చినాక ఆకుకూరలు ఆమె దగ్గర దొరికితే తీసుకొని పప్పుకూర చేస్తే మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఆ రోజు. ఆమె కూడా తిని భలే ఉందమ్మా ఈ పప్పు, ఎన్నాళ్ళకి తిన్నాను. మళ్ళీ అందరం మేము చిన్నప్పుడు తిన్న కూరలేనండి అన్నీ. సరే అయితే ఇంకొంచెం కోసుకుంటా, ఎక్కడన్నా ఉందేమో చూసి. ఇది ఇక్కడ కూడా ఉందండి, ఇది కూడా కోస్తాను. చిరుకూర అండి, చిరుకూర పప్పు ఎంత బాగుంటుందండి. చిరుకూర ఎంతమందికి తెలుసండి? నాకు సీడ్స్ కనుక దొరికితే నేను తెచ్చి వేసుకుంటానండి. రోడ్ల అమ్మటి కూడా దొరికిద్ది, కానీ ఆకు నాకు ఎక్కడైతే ఎక్కడ తగలలేదు. చూస్తాను, ఎక్కడన్నా తగిలితే ఒక మొక్క తెచ్చి పెట్టుకున్నా మనకి అవే వీటికి వచ్చినట్టే సీడ్స్ వస్తాయండి. ఓకే, చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది నేను మన మిద్దె తోటలో కొయ్యటం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే అమ్మా, ఇట్లా కోసుకొని అట్లా కూర చేసుకొని తింటుంటే ఎంత బాగుందో. మొక్కలు పెంచని వాళ్ళు ఎవరైనా ఉంటే పెంచుకుంటారు అని నా తపన. మా ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడైనా అవకాశం ఉన్నవాళ్ళు అందరినీ పెంచండి అంటే
పెంచరు, వాళ్ళకి కుదరాలి. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నా. చెప్పటంలో తప్పు లేదు కదా, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఏంది ఆంటీ పొద్దుగూకులు చెబుతుంది అని చెప్పి అనుకోబాకండి. మీకు ఎక్కడ ఎప్పుడు వీలైతే అప్పుడు పెంచుకోండి. కింద నేల ఉంటే మిద్దె మీద అవకాశం ఉంటే మిద్దె మీద పెట్టుకోండి. కొంచెం ఆకుకూరలతోటైనా స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఇది సరిపోద్దండి మాకు. సరే అండి, కిందకి వెళ్ళి చూపిస్తా. ఇదిగండి, ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అటిక మామిడాకు కోసుకొచ్చాను కదా, శుభ్రంగా కడిగి ఆరబెట్టాను. అంటే నీళ్ళు అసలు ఏం లేదండి. ఇది మధ్యాహ్నమే చేయాల్సిందండి. నాకు అప్పుడు అంతా రెడీ అయిన తర్వాత పనమ్మాయి వచ్చింది ఈరోజు. మళ్ళా వెనక దొడ్లో పనులన్నీ ఆ చెట్లు తీసేయటం అదంతా పని చేసుకొని సరిపోయిందండి 5 దాకా. ఇక మధ్యాహ్నం చేయలేదు. ఇప్పుడు చూపిస్తున్నా మీకు. అటిక మామిడాకు పెసరపప్పుతో పొడి కూర చేసి చూపిస్తాను. ఇంతకుముందు పప్పులో పెట్టి చూపించాను కదా, కందిపప్పు అప్పుడు వాడింది. ఇప్పుడేమో పెసరపప్పు అండి. ఇవ్వండి, ఇది ఈ గ్లాస్తో అరగ్లాస్ వేసానండి. ఇది ఒక కట్ట అనుకోండి, మామూలుగా మన తోటకూర కట్ట ఉంటుంది కదా, అంత ఆకు అనుకోండి. కొంచెం అంత ఇంత కొద్దిగా అటు ఇటు అయినా ఏమి ఇబ్బంది లేదండి. ఇవన్నీ టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు తీసుకున్నా, కరివేపాకు తీసుకున్నా. ఇది నేను ఇప్పుడు కడిగి కట్ చేసుకొని చూపిస్తానండి. ఇదిగండి, కట్ చేసుకున్నాను. నూనె పెట్టానండి, ఇప్పుడే కాగేసింది. తాలింపు గింజలు వేస్తాను. ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అండి, అన్నీ హాఫ్ స్పూను వేసాను. ఎండుమిరపకాయలు వేసా. కరివేపాకు, ఉల్లిపాయలు, ఒక 5 స్పూన్లు వేసుంటానండి ఆయిల్. పచ్చిమిరపకాయలు, దీనికి ఏమి మసాలా కానీ ఏమొద్దండి, చిన్నపాయ కారం వేసుకుంటే సరిపోద్ది. ఒక హాఫ్ స్పూన్ అండి సాల్ట్, అవి సగం బడ వేగినాయండి. కొంచెం టమాటాలు వేసా. తొందరగానే అయిపోద్దండి. మనకి ఆకు శుభ్రం చేసుకోవటమే టైం పట్టుద్ది. కొంచెం చిన్నగా ఆకులు గిల్లుకుంటా కూర్చోవటం, అది కొంచెం టైం పట్టుద్ది. హాఫ్ స్పూన్ అంతా పసుపు. ఈ పసుపు వేసాక సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దాకా హైలో ఉంది. పసుపు మాడినట్టు వస్తుందండి. ఎప్పుడైనా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఇంకా నీరులాగా, ఉల్లిపాయలో నీరు, టమాటాలో నీరు వచ్చింది కదా, కొంచెం మగ్గుతూ ఉంటుంది.
కొంచెం చిన్నులపాయ వేద్దామండి, ఇందా చూపించలేదు మీకు, ఇప్పుడు తీసుకున్నా. ఇదేమో కారంలోకి వాడదాము. ఇవ్వండి ఒక 6 పాయలు దీంట్లోకి. ఇప్పుడు నీరు వస్తుంది, కొంచెం మగ్గుతుంది, హైలో పెట్టా. ఈ కర్రీ అండి తోటకూరతో చేసుకోవచ్చు, అది ఈ అటిక మామిడాకుతోటి చేయొచ్చు, గంగబాయలాకుతోటి చేయొచ్చు. చిరికూర దొరికితే కూడా ఇట్లా చేసుకోండి అండి, బాగుంటుంది. తోటకూర కందిబ్యాళ్ళు వేసి చేస్తానండి నేను ఇంతకుముందు. ఇదేమో ఇప్పుడు ఇది రెండోసారి, పోయినసారి చేశాను ఇట్లాగా, చాలా బాగా వచ్చింది. మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇప్పుడు ఆకేస్తున్నా, చూపిద్దామని చేస్తున్నానండి. తెలియని వాళ్ళు తెలుసుకొని చేసుకోండి అమ్మా. ఇప్పుడు వర్షాలు మొదలైతే మళ్ళీ ఎట్లా ఉంటుందో ఆకు బయట అది ఎక్కడైనా దొరికినా మంచిగా ఇప్పుడైతే బాగుంటుంది. అందుకే నేను ఇప్పుడు చూపిస్తుంది, ఇది కూడా ఒక రకంగా చేసుకుంటారు అని. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం టమాటాలు అవాయిడ్ చేసేయండి. ఈ అన్నీ బాగుంటే మాకు బాగానే ఉందండి, కిడ్నీలో ఇబ్బందులు ఏం లేవు. అందువల్ల నేను టమాటా వేసుకున్నాను. పోయినసారి పప్పు కూడా అప్పుడు చెప్పలేదు దాంట్లో, ఇప్పుడు చెప్తున్నా. కిడ్నీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ టమాటా ఒకటి తీసేసి మిగతా అన్నీ వేసుకోండి. ఇంకా ఇదంతా నూనెకి పట్టిందండి ఆకు. ఇంకా ఇప్పుడు పెసరపప్పు వేస్తానండి. అన్నీ కడిగి నీళ్ళు వంపి పెట్టుకున్నానండి. ఇక నుంచి అండి మళ్ళీ సిమ్లో, ఇప్పుడు దాకా కొంచెం మళ్ళీ హైలో పెట్టా కదా, ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకోవటం. ఇందాక 1/2 స్పూను సాల్ట్ వేసాను కదా, మెత్తటుప్పు. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక 1/2 వేసుకొని చూద్దాం. ఎందుకంటే మీకు మీ ఉప్పుని బట్టి మీరు చూసుకోండి. ఎందుకండి ఒక 1/2 స్పూన్ వేస్తున్నా, సరిపోయిద్ది నాకు తెలిసి. నేను ఇంతకుముందు ఇట్లా తోటకూర ఇతనే కందిబ్యాళ్ళు వేసి చేసేదాన్ని అని చెప్పిలా. మేము అంతకుముందు ఉన్న ఇంటి దగ్గర, పాత ఇంటి దగ్గర మాధురి, వెంకటరామయ్య, యామిని, శ్రీబాబు వాళ్ళు ఉండేవాళ్ళు. మేము పైన ఇంట్లో, వాళ్ళ కింద ఇంట్లో ఉండేవాళ్ళండి. యామిని ఎక్కడున్నారమ్మా ఇప్పుడు తెలియట్లేదు నాకు. మొన్న కూడా పమ్మి అక్కని అడిగాను, నెంబరు ఉందమ్మా అంటే, లేదా ఆంటీ నా దగ్గర ఉంది. ఈ వీడియో ఏమన్నా మీ దగ్గరకు చేరితే మాకు ఫోన్ చేయండి, మా పాత నెంబర్లే. వెంకటరామయ్య గారు బాగున్నారా? మాధురి, శ్రీబాబు, యామిని ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో అందరికీ కూర అంటే ఇష్టం అండి. నేను చేసి పెడితే కందిపప్పును తోటకూర వేసి పొడి కూర చేస్తే, అక్క చాలా బాగుంది అక్క అని మళ్ళీ నన్ను వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి చేపించుకుంది నా చేత. చాలా బాగుంది, పిల్లలు కూడా భలే ఇష్టంగా తిన్నారు, కారం కానీ మోయినంగా వచ్చింది అక్క, బాగుందని. మా అమ్మాయికి మాటలు రావు, సైగలతో చెప్పిద్ది. మనం చెప్పేదంతా అర్థం చేసుకుంటుంది. అసలు అట్లా ఉండదు, చాలా బాగుంటుంది అమ్మాయి. వాళ్ళు బాగా అందరిలో కలిసిపోతారు. ఏలూరు సైడు వాళ్ళది ఏదో ఊరు. ఇప్పుడు ఈ కూర మీకు అందరికీ చూపిస్తూ వాళ్ళని గుర్తు చేసుకున్నానండి. కొన్ని జ్ఞాపకాలు అలా ఉంటాయండి. ఒక్కొక్క వస్తువుని చూసినా, ఒక్కొక్క ఐటమ్ని చూసినా, కర్రీస్ కానీ ఏదైనా కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కరు గుర్తు వస్తుంటారండి. అది నాకు అలవాటు అండి అట్లా గుర్తు చేసుకోవటం. ఇప్పుడే కాదు, మొదటి నుంచి అయినా నాకు అది అలవాటు. ఏదైనా ఒక హెల్ప్ నాకు చేసినా నేను మర్చిపోలేను, నా మనసులో ఉంటుంది ఎప్పుడు. కాకపోతే ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను కాబట్టి
ఈ రూపంగా నేను బయటికి చెప్పగలుగుతున్నా. అందరికీ థ్యాంక్స్ చెప్పటం, మనసులో అందరినీ తలుచుకోవటం కానీ అప్పుడు అట్లా ఉండేదాన్ని. ఇప్పుడేమో వీడియోల రూపంలో చెప్తున్నాను, గుర్తు చేసుకుంటున్నాను ఒక్కొక్కరిని. అంటే ఆయా సందర్భాలను బట్టి వాళ్ళు గుర్తు వస్తుంటారండి. మీకు కూడా ఎవరైనా అట్లా గుర్తు వస్తే గుర్తు చేసుకోండి. ఒక ఫోన్ నెంబరు ఉంటే ఫోన్ చేసి పలకరియండి, మంచిగా కలుసుకోండి ఎక్కడున్నా. ఇప్పుడు వాళ్ళు చాలా రోజులు అవుతుంది వెళ్ళిపోయి, ఇప్పుడు ఎక్కడున్నారు కూడా తెలియట్లా. ఏలూరు దగ్గరే ఉన్నారేమో. ఓకే, కొంతసేపు ఇది సిమ్లోనే ఉంచి మూత పెట్టి పెడతానండి. ఎందుకండి ఒక 2 మినిట్స్కి ఇలా అయింది. ఇప్పుడు హాఫ్ అయినట్టు, ఇంకా కొంచెం ఉంది. ఇది అయ్యేలోపు కారం కొట్టుకుందాము. నేను ఇట్లాంటి కారాలకి ఎమ్మటే అప్పటికప్పుడే కొట్టుకుంటానండి. ఇదిగండి కొంచెం జీలకర్ర వేసా, జీలకర్ర, చిన్నులపాయలు, దీనికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేయండి. ఒక పావులో కూడా తక్కువ, కొంచెం అంతే. ఎందుకంటే కారానికి పడితే బాగుంటుందండి. చేస్తున్నారు ఇప్పుడు కూరలు, నేను చేసినవి కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు, చెప్తున్నారు. చెప్పండి మీరు కూడా ఎవరైనా చేశారా, బాగొచ్చింది అని అంటున్నారు. జీలకర్ర, చిన్నులపాయలు కమ్మటి వాసన అండి. అప్పటికప్పుడు అట్లా నూరి వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందండి కూర కూడా. కారము 5 పచ్చిమిరపకాయలు వేసాం కదండి, కొంచెం హాఫ్లో కూడా కొంచెం తగ్గించుకోండి. అంటే మీ కారాన్ని బట్టి వేసుకోండి. మేము బాగానే తింటామండి కారం, ఉప్పు అయ్యి. అయినా మిరపకాయలు కారం ఉంటుంది, మిరపకాయలు ఉడికి దాంట్లో కలిసిపోతాయి కదా ఉడికి. ఆ కలుపుకునేటప్పుడు ఆ కారం కూడా మనకి వచ్చిద్దండి అన్నంలో. అందుకని కొంచెం ఈ కారం తగ్గించుకుంటే బాగుంటుంది. కొంచెం ఇదిగండి నీరుగా కనిపిస్తుందా, ఈ నీరు తగ్గాలండి. ఆ నీరు తగ్గేలోపు మనం ఏమి నీళ్ళు వేయలే. ఆ పెసరపప్పు తడి, ఆకు కూడా బాగా తడిపొడిగా ఆరిపోయింది. కొంచెం ఇప్పుడు ఇది మనం చేసుకునే కూర ఈ బాండీలను బట్టి కూడా వచ్చిద్దండి. ఎందుకంటే ఇలాంటి వాటికి కొంచెం మందపాటి పెట్టుకోండి, లేదా నాన్ స్టిక్ పెట్టుకోండి. లేదు గిన్నెల దబరాలలో వండుకుంటా అంటే అది కూడా మందపాటిది పెట్టుకోండి. కొంచెం అది సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పప్పు బేడలు కూడా బాగా ఉడుకుతాయండి కరెక్ట్గా. ఇంకా ఉడకాలి ఇది. కొంచెం ఇలాంటప్పుడు మందపాటిది పెట్టుకోండి. సిమ్లోనే ఉడికించుకోండి ఇది. మూత పెడితే ఈ ఆవిరి అందులో పడతా ఉంటుంది, మగ్గుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైనా, నాకైతే ఇప్పుడు ఇదిగోండి ఆవిరే సరిపోతుంది, ఈ ఆవిరి అందులో పడతా ఉంటుంది. మీకు ఒకవేళ ఏదైనా నీళ్ళు అయిపోయినాయి అనుకుంటే ఒక చుక్క నీళ్ళు వేసుకోవచ్చు. అది మళ్ళీ ఇబ్బంది ఏమైనా నీళ్ళు వేయాలా వద్దా అని డౌట్ వస్తుంది. నాకు చూడండి నీరు ఉంది, పెసరపప్పు తడి ఇవన్నీ మగ్గుతుంది కదా, సిమ్లోనే పెట్టుకున్నాం కదా, అందువల్ల ఆ నీరు సరిపోద్ది. ఇలానే వస్తే మీకు ఏమి నీళ్ళు వేయవని లేదండి. లేదు కొంచెం మాకు మాడుతుందని అట్లా అనుకుంటే, ఒకవేళ వేరే గిన్నె పెట్టుకొని మాడుతుంది అనుకుంటే మార్చుకోండి, అదే నీళ్ళు కొద్దిగా వేయండి. ఇదిగండి చూద్దాం. ఈ మధ్య మధ్యలో కలబెట్టుకుంటా ఉండండి.
ఇంకా నేను వీడియో ఎక్కువ వద్దని చెప్పి కొంచెం మధ్యలో చూస్తూనే ఉన్నా. ఇంకా అయిపోయిందండి. ఒక్క చుక్క నీళ్ళు అట్లా చల్లానండి. కొంచెమే, ఒక పావు గ్లాసు కూడా ఉంటాయో ఉండవు. ఉడికిపోయిందండి. చెప్పాలి కదా మళ్ళీ మీకు అన్నీ. నేను చల్లలేదని మిమ్మల్ని చల్లమంటే బాగుండదుగా. ఇదిగండి, పప్పు ఉడికిపోయింది. ఇక కారం వేసేద్దాం. ఇంకా కలబెట్టేసి దింపుకోవటమే. ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోండి. నాకు లేదు, నేను తక్కువే వాడటం, అందుకే నేను ఇంకా మిద్దె తోటలో కూడా వేసుకోలేదు. ఒకసారి ఎప్పుడో కరివేపాకు చెట్లో వేసా కొద్దిగా, అన్ని ధనియాలు ఇంట్లో ఎత్తుకెళ్ళి వేసా, అసలు మొలుస్తుందా లేదా అని చెప్పి. భలే మొలిసిందండి. ఇంకా ఆ తర్వాత ఎండలు వచ్చినాయి, ఇక నేను దాని జోలి పోలా. ఈసారి ఎప్పుడన్నా చూస్తా, వేలు చూసుకొని. చిన్న టబ్బులు వచ్చినాయి వాటికి వేసుకుంటా కొంచెం. ఇంకా అయిపోయిందండి. కొంచెం హైలో పెడతా ఇప్పుడు, కొద్దిగా కారం పట్టిద్ది బాగా. కొంచెమే కదా వేసింది కారము, సరిపోద్ది. పచ్చిమిరపకాయల కారం కూడా ఉంది కాబట్టి. హైలో ఎందుకు పెట్టానంటే అవి వేగుతుంటే కమ్మటి వాసన వచ్చిద్దండి. చిన్నులపాయ కారం కదా, కొంచెం నీరు ఏదైనా ఉండా లాగేసిద్ది. కొంచెం అట్లా వెడల్పు చేసి ఒక్క సెకండ్ అట్లా నీరు లాగేస్తే కొంచెం బాగుంటుంది. ఆ నీరు మనం ఒక్క చుక్క అయినా వేయకుండా కూడా సరిపోద్ది. అయినా కొంచెం వేసా, పెసరపప్పు కదా అని, అందుకే మీకు కూడా చెప్తుంది వేసుకుంటే కొంచెం వేసుకోండి అని. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి ఆపేస్తున్నా, బౌల్లోకి తీసేసుకున్నాం. ఉప్పు కారం సూపర్ అండి, కరెక్ట్గా సరిపోయిందండి. కారం కానీ ఉప్పు కానీ చాలా బాగుందండి. చూడండి, చూస్తుంటేనే ఎంత కమ్మగా అనిపిస్తుందో. ఇది నెయ్యి వేసుకొని తినాలండి. ప్రతిసారి అదే చెప్తున్నా, ఏ కూరకైనా నెయ్యి పడితేనే బాగుంటుందండి. నెయ్యి తినని వాళ్ళు తగ్గించుకోండిలేండి, అందరికీ నెయ్యి వేసుకోండి అని నేను ఎట్లాగని చెప్పేది. అదిగండి, రెడీ అయిపోయింది. పెసరపప్పు, అటిక మామిడాకు, పొడి కూర రెడీ అయిపోయింది. ఇంక మేము తింటమే ఇంకా. ఓకే అండి, ఉంటాను. బాయ్ అండి. మీరు కూడా ఇట్లానే చేసుకొని తినండి, నాకు చెప్పండి ఎలా ఉందో. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇంకా నలుగురికి చెప్పండి, మీ దగ్గర వాళ్ళకి ఎవరికైనా, అమ్మ ఇట్లా చేసుకోండి బాగుంటుంది ఈ కూర అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా నలుగురు తెలుసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు కదా. సరేనండి, అయితే ఉంటానండి.